2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. శని వక్రించడం అంటే ఏంటి? ఇది ఎన్ని రోజుల పాటు ఉంటుంది? మరి నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఉమాగారు? తప్పకుండా అమ్మా. శని వక్రించడము అనేటువంటి దాని మీద మనం మాట్లాడుతున్నామండి. అంటే చాలామంది గ్రహాల యొక్క మార్పుల వల్ల దీంట్లో ఏముందిలే అనుకోవచ్చు. అంటే శని వక్రించడము, శని అనేటువంటి ఆయన ఎప్పుడూ కూడా క్రమశిక్షణకి, నిబద్ధతకి, డిటర్మినేషన్‌కి, డెడికేషన్‌కి, కష్టానికి, ఇన్స్పిరేషన్‌కి, ఇండివిడ్యువాలిటీకి అన్నిటికీ కూడా ఆయనే కారణం అండి. ఒక మనిషి ఎవరి సహాయ సహకారంలో లేకుండా ఎదగాలి అంటే శని యొక్క బలం చాలా బాగుండాలి. ఎక్కడా కూడా కష్టము అనేటువంటిది తెలియకుండా, అంటే కష్టము అనేటువంటిది తెలియడం అంటే కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కడం వేరు, కష్టపడుతూనే జీవితం గడిచిపోవడం వేరు. ఈ రెండిటికి ఆ డిఫరెన్స్ శని బలం ఉన్నటువంటి వాళ్ళకి, లేనటువంటి వాళ్ళకి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ శని అనేటువంటి ఆయన బాగున్నప్పుడు ఎలా అయితే పక్క వాళ్ళకి ఇన్స్పిరేషన్ కలిగేలా చేస్తారో, బాలేనప్పుడు అలాగే బద్ధకాన్ని, సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని, కోపాన్ని, ఆరోగ్య సమస్యల్ని, యాక్సిడెంట్స్‌ని, బాధల్ని, హాని అన్నీ ఇస్తారు. సో, ఇక్కడ శని అనేటువంటి ఆయన చాలామందికి ఏలినాటి శని దోషంగా, కంటక శని దోషంగా, అర్ధాష్టమ, అష్టమ శని దోషాలుగా ఇస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వక్రించడము అంటే వక్రము అనేటువంటిది జనరల్లీ రివర్స్ మోషన్గా మనం చెప్పుకుంటూ ఉంటామండి. కానీ నిజానికి సౌర కుటుంబంలో కానీ, ఖగోళంలో కానీ ఎప్పుడు కూడా ఏ గ్రహము రివర్స్ మోషన్లో వెళ్ళినట్టు మనకి కనబడదు. దాని అర్థం ఏంటి అంటే గ్రహాలు తమ తమ యొక్క కక్షల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ముందు వెనక గ్రహాల యొక్క ప్రయాణము, ఆ గమనము అనేటువంటి వేగము అనేటువంటిది మారినప్పుడు భిన్నమైన మార్పులు కలిగి వెనకాల ఉండేటువంటి గ్రహాలలో వక్రము అనేటువంటి దాన్ని మనం గుర్తిస్తాము. అది మనుషుల మీద పడేటువంటి ప్రభావాలు చాలా భిన్నంగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఉదాహరణకి శని వక్రించారు కాబట్టి అప్పటి వరకు అవ్వని పనులన్నీ కూడా వక్రించిన తర్వాత అన్నీ అయిపోతాయి. అప్పటి వరకు తెవ్వలైనటువంటి పనులు చాలా డిలే అయిపోతాయి. అప్పటి వరకు వివాహం కావట్లా ఏలినాటి శని వల్ల అయిపోతుంది. ఇలాగా అలా అని చెప్పి ఏలినాటి శని లేని రాశులకి కూడా కొన్ని రాశుల వాళ్ళకి మళ్ళీ ఇబ్బందులున్నాయి. ఇలా కొన్ని భిన్నమైన మార్పులు ప్రతి రాశి మీద, ప్రతి నక్షత్రం మీద పడుతున్నాయండి. ఆ క్రమంలో మనం చూస్తే ఈ యొక్క శని అనేటువంటి ఆయన జూలై 18వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 27వ తారీఖు వరకు కూడా వక్రించడం అనేటువంటి జరిగింది. సుమారు 140 రోజుల పాటు శని యొక్క వక్రం అండి. ఈ వక్రించినటువంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, మనకు మనం కొన్ని తెలుసుకుని ముందడుగు వేయడం లాంటివి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం గడపచ్చు. అంటే మన జీవితం అంటే ఏంటి అంటే మనం తీసుకునే నిర్ణయాలు, మనం ఆలోచన చేసేటువంటి విధానం, ఈ రెండే వస్తుందండి. మనం ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకుంటున్నామో మనం అంత గొప్ప స్థాయిలో ఉంటాం, లేకపోతే అధోగతి పాలైపోతూ ఉంటాం. ఆ శని అనేటువంటి ఆయన మార్పు అనేటువంటిది కనబడుతోంది కాబట్టి ఈ టైంలో మన లోపాలని, లోటుపాట్లని తెలుసుకుని రీస్టార్ట్ చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి రెమెడీగా ఇది పనిచేస్తుంది. పూర్వభద్ర నక్షత్రం వారికి కనుక మనం చూసుకున్నట్లయితే శని వక్రించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? అండ్ అదేవిధంగా ఈ 4 నెలలు వారు ఏ పరిస్థితుల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు ఉమాగారు? తప్పకుండా అమ్మ. పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటే 2, 3, 4 పాదములు మీనరాశిలో సంచారము అనేటువంటి జరుగుతూ ఉంటుందండి. ప్రధానంగా ఇప్పుడు ఈ పూర్వభాద్ర 1వ పాదం కుంభరాశి వాళ్ళకి ఆల్రెడీ మార్చి 30వ తారీఖు శని ట్రాన్సిట్ తర్వాత లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభమైంది. అంటే ఏలినాటి శని 7.5 సంవత్సరాల కాలం పాటు ఉంటాయండి. అందులో లాస్ట్ ఫేజ్ అనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక సమస్యలు ఒకటి, రుణ బాధలు ఒకటి, మాట వల్ల వచ్చే తగువులు ఒకటి, పాదాలకి సంబంధించి, మోకాళ్ళకి సంబంధించి, కీళ్లవాతం, ఆర్థరైటిస్, తర్వాత ఇంకా చెప్పాలంటే ఏదైనా ఒక పని మీద తిరిగి అలసిపోవడం కానీ, ఇలాంటి భిన్నమైనటువంటి ఫలితాలు, కష్టము అనేటువంటిది ఇస్తూ ఉంటారు జనరల్లీ. సో ఇక్కడ శని వక్రించారండి. వక్రించడం వల్ల ఏం జరుగుతుంది? ఏ స్థానంలో? 2వ స్థానంలో శని వక్రించడం వల్ల కుంభరాశిలో ఉన్నటువంటి పూర్వభాద్ర 1వ పాదం వాళ్ళకి తన స్వరాశి అయినటువంటి కుంభరాశి మీద పడుతోంది. దీనివల్ల ఏం జరుగుతుంది? అనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఆర్థిక సమస్యలు కొంతవరకు తొలగిపోయినా, ఉపశమనం అనేటువంటిది కలిగినా, వచ్చిన డబ్బు, ఆ నిలబెట్టుకున్న డబ్బులు మళ్ళీ వేరే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి అది నగ్గుతుందా, ఓడిపోతారా, నెగ్గుతారా అని పక్కన పెట్టేసేయండి. వచ్చిన డబ్బును మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడతాయండి. ఇది జన్మశని యొక్క ప్రభావం కాబట్టి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏం జరుగుతోంది అంటే శనికి 3 దృష్టులు కలిగి ఉంటారమ్మ. శనికి ఎప్పుడు కూడా 3 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఒకటి 3వ స్థానం, తర్వాత 7వ స్థానం, తర్వాత 10వ స్థానం.
మూడవ ఆస్పెక్ట్ అయినటువంటి వృషభ రాశి 4వ స్థానం అవుతుంది కుంభరాశి నుంచి. 7th ఆస్పెక్ట్ అయినటువంటి కన్యా రాశి 8వ స్థానం అవుతుంది. 10వ ఆస్పెక్ట్ అయినటువంటి ధనస్సు రాశి లాభస్థానము అవుతుంది. ఇక్కడ దీనివల్ల ఎలా ఉంటాయి, ప్రధానంగా ఫస్ట్ ఆస్పెక్ట్ అయినటువంటి థర్డ్ ఆస్పెక్ట్ అయిన 4th హౌస్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి చేయడం కానీ, అంటే ఇంటి దగ్గర నుంచి పని చేయడం, లేకపోతే వాళ్ళ యొక్క ఇండివిజువల్ టాలెంట్ అనేటువంటిది, పొటెన్షియల్ అనేటువంటిది బయటకు తీసుకురావడం. ఏదైనా నేను కష్టపడాలి, నా ఓన్ టాలెంట్, నేను చదువుకున్నటువంటి దాని మీద కానీ, నాకు తెలిసిన పని మీద కానీ నేను బ్రతకాలి అనేటువంటి ఒక ఆలోచన రావడం. తరువాత కుటుంబ సభ్యులతోనే పని చేసేటువంటి అవకాశాలు రావడం. ఇలాంటి మార్పులన్నీ కనబడతాయి. సిబ్లింగ్స్తో కానీ, ఆస్తి తగాదాలు కానీ, కొలీగ్స్తో కానీ తగాదాలు ఏవైనా, కలహాలు కానీ ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. స్మాల్ ట్రావెలింగ్స్ అండి. ఎలా ఉంటుంది అని అంటే ఏదైనా పని మీద ఖచ్చితంగా బయటికి వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అంటే ట్రావెలింగ్ అనేటువంటిది 100% చేయాలి, అప్పుడే వీళ్ళకి బాగుంటుంది. లేకపోతే పనిలో విజయం అనేటువంటి చూడరు, 100% చేసేటువంటి యోగం కనబడుతుంది. కాబట్టి 7th ఆస్పెక్ట్ అయినటువంటి కన్యా రాశి 8వ స్థానం అవ్వడము, మెరిటల్ లైఫ్లో ఇష్యూస్ అనేటువంటివి 4 మాసాల్లో చూస్తారండి, 100% చూస్తారు. ఎలా చూస్తారు, ఇక్కడ ఏమిటి అంటే మెరిటల్ లైఫ్లో మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి కనబడడం కానీ, స్పౌస్ భార్య లేదా భర్తకి అనారోగ్య సమస్యలు కనబడడం, ఆపదలు ప్రమాదాలు ఏవైనా చిక్కుకోవడం లాంటివి కనబడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఇంకొకటి బిజినెస్ లాస్ అనేటువంటిది కనబడుతుంది. 7th అంటే బిజినెస్ హౌస్ అండి. దీని మూలాన ఏమిటి అంటే బిజినెస్లో సడన్లీ డీప్ డౌన్కి వెళ్ళిపోవడం కానీ, అప్పులు పాలవ్వడం, నష్టాలు, డౌన్ఫాల్ చూడడం లాంటివి కనబడతాయి. మీ పర్సనల్ చార్ట్లో శని బలంగా ఉండాలండి. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే శని బలంగా ఉండాలి, అప్పుడు ఖచ్చితంగా ఓవర్కమ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే విదేశీ ప్రయత్నాలన్నీ కూడా పోస్ట్ పోన్ అవ్వడం, లేకపోతే బ్రేక్ అవ్వడం, అబ్స్టాకిల్స్ అనేటువంటివి ఎక్కువ వస్తాయన్నమాట, అవి కనబడతాయి. ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళకి, ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఉద్యోగం రావడం, ఊహించినటువంటి దానికన్నా చాలా పెద్దది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 10th ఆస్పెక్ట్ 11th హౌస్ అవ్వడం మూలాన ఆ విషయంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయమ్మ. ఇక ఓవరాల్గా చెప్పాలి అంటే శని వక్రించడం అనేటువంటిది కుంభరాశికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మీరు ఎలాంటి అంటే ఈ పూర్వభాద్ర 4వ పాదం వాళ్ళకి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అలాంటి వాటి మీద మీరు ఆధారపడి ఉంటుంది మీ లైఫ్ అనేటువంటిది. మేజర్గా ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోండి, డబ్బులు మితిమీరిగా ఖర్చు పెట్టద్దు, ఆ విషయంలో జాగ్రత్త. పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే బిజినెస్లో ముందడుగు వేయండి. బిజినెస్లోనే కాదు, లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి ఈ గోచారంతో పర్సనల్ చార్ట్ కూడా సమన్వయం చేసుకునే మీరు ముందడుగు వేయాలి. ఆ విషయాన్ని బాగా గమనించండి. మరి ఎలా ఉమ్మగారు, ఎవరైనా కూడా ఇంకా మీరు అన్నట్టుగానే శని వక్రించడం వల్ల రాశుల వారీగా కావచ్చు, నక్షత్రాల వారీగా కావచ్చు, వాళ్ళకున్న ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా వారు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో దానికంటూ ఒక పరిష్కారం కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మ. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటివన్నీ కూడా గోచార అంశములండి. దీని మీద మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే ఈ శని వక్రించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. కొంతమందికి తీవ్రమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సడన్లీ వాళ్ళకి ఏదో ఒక గుడ్ న్యూస్ వినేటట్టుగా, వాళ్ళని కాపాడబడేటట్టుగా ప్రకృతి సహకారం చేస్తుంది. చాలామంది ఇలా ఇబ్బంది పడుతూ ఎప్పటి నుంచో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి శని వక్రించడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక డాక్టర్ నంబర్ దొరకడం, ఒక ట్రీట్మెంట్ దొరకడం, తగ్గిపోవడం, ఇలాంటివి నేను చూశాను. సో ఇక్కడ శని వక్రించడం అంత గొప్ప ఫలితాలు ఇస్తుందండి. పర్సనల్ చార్ట్ సహకరించాలే కానీ అద్భుతమైనటువంటి మార్పులు మీ జీవితంలో ఉంటాయి. శని మందగమనుడు కాబట్టి వక్రించినప్పుడు ఇమీడియట్ యాక్షన్స్ ఇస్తారండి, అంత గొప్ప ఫలితాలు ఉంటాయన్నమాట. అయితే పర్సనల్ చార్ట్ చూసుకోవడానికి ఎవరైనా మీకు అలా తెలుసుకోవాలనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. తప్పకుండా మీ గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైతే మీ సమస్య కానీ కోరిక కానీ ఉందో దానికి అనుగుణంగా మీ జాతకం ఉందా లేదా అనేటువంటిది వివరించి, ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.